నమో వెంకటేశాయ. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ రోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు యువ నేత ఈ రోజున 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి 41వ సంవత్సరం అడుగుడుతున్న సందర్భంగా మరి ఆయన పూర్తి పరిపక్వత చెందినటువంటి వ్యక్తిగా, పూర్తి పరిపక్వత సాధించిన రాజకీయాల్లో సాధించినటువంటి వ్యక్తిగా ఈ రోజున యువతనంతా కూడా మరి చైతన్యపరుస్తూ రాష్ట్రం అంతా కూడా దాదాపు 3000 కిలోమీటర్ల పైచిలుకు, దాదాపు 300 రోజుల పైచిలుకు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసి మరి విజయం దిశగా ఈ రోజున మళ్ళించినటువంటి నారా లోకేష్ బాబు గారికి ఈ రోజున బర్త్డే జన్మదిన సందర్భంగా అలిపిరి మరి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయలు సమర్పించి అదేవిధంగా మరి అర్చన చేసుకొని వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మరి రాజకీయ పదవి, అత్యున్నత రాజకీయ పదవి రావాలని కోరుకుంటూ ఈ రోజున ప్రార్థనలు చేశాం. తప్పకుండా కలిగేటువంటి ఆశీస్సులు మెండుగా కలగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ ఈరోజు అలిపిరి వద్ద ఏదైతే యువ నాయకుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా యువత అంతా కూడా భారీ ఎత్తున తరలి వచ్చి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఏ విధంగా సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. ఆ యువగలం పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కూడా మమేకం చేసుకుంటూ వాళ్ళందరి యొక్క ఆలోచనలు తీసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ విధంగా ఆదుకోవాలి, పేదలందరినీ అన్ని వర్గాలను ఏ విధంగా ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఆ యాత్ర పూర్తిగా కూడా కొనసాగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ కుప్పం నుంచి యాత్ర స్టార్ట్ అవడం భారీ ఎత్తున కూడా ఊహించిన దానికన్నా కూడా 100 రెట్లు అధికంగా కూడా ఆ సక్సెస్ అయిన పాదయాత్ర యువగలం పాదయాత్ర. ఈరోజు వెంకటేశ్వర స్వామిని మేమందరూ కోరుకునేది ఒకటే, నారా లోకేష్ గారికి రాజకీయంగా ఉన్నత శిఖరాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కూడా మేమందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు యువనేత, ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు, ఈరోజు నవశకానికి నాంది పలికిన నారా లోకేష్ గారి 41వ జన్మదినాన్ని చాలా ఘనంగా తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు, అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షులు నసీం యాదవ్ గారు, అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా సమక్షంలో ఈరోజు స్వామివారు వెంకటేశ్వర స్వామివారు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఆరాధ్య దైవం, ఇంటి దైవం. ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏమి చేయాలనుకున్నా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. అలాంటిది లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఇక్కడే ఆశీస్సులు తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఏ విధంగా ఘన విజయం సాధించిందో అందరూ చూసే ఉంటారు. ఈరోజు లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా లోకేష్ గారు ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు నాయకుడు, మా అందరికీ ఆదర్శవంతమైన నాయకుడు, ఈరోజు చాలా నిబద్ధతతో నిజాయితీగా పనిచేస్తున్న ఆయనకు మనోధైర్యాన్ని, కొన్నంత బలాన్ని ఇవ్వాలని. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పోరాటం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక రాక్షసుతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేటప్పుడు ఆయనకి దైవ బలం కావాలి. ఈరోజు మేము పాదయాత్ర ఆగినప్పుడు మేము ఇక్కడే మొక్కోవడం జరిగింది. స్వామి పాదయాత్ర పూర్తయితే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి టెంకాయలు కొట్టుకుంటామని చెప్పి. ఈరోజు దానిలో భాగంగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ టెంకాయలు కొట్టి పాదయాత్ర విజయవంతమైన దానికి లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు వారి జన్మదిన సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద టెంకాయలు కొట్టడం, అదేవిధంగా నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల హక్కున చేర్చుకున్నారు. రాబోయే రోజుల్లో ఆ రాక్షసుడితో యుద్ధంలో ఆయనకి ప్రజాబలము, దైవ బలము ఉండాలని చెప్పి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కలియుగ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈరోజు యావత్తు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి దేవుణ్ణి ప్రార్థించడం అయింది. అయ్యా వెంకటేశ్వర స్వామి, లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రమంతా కూడా తిరిగి జనాల్లో ఆలోచించే విధంగా ఆయన పాదయాత్ర మొదలై అదేవిధంగా కార్యకర్తలకు ధైర్యాన్ని నింపి ముందుకెళ్ళాడు. ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించిన దేవదేవుని కోరుకున్నాం. నటరాజ్ ఈరోజు యువతకు వెన్నుముక, యువతకు ఆదర్శ నాయకుడు నారా లోకేష్ బాబు గారు 40 పదులు దాటి ఈరోజు జన్మదినం చేసుకోవడం గర్వకారణము. మేము చెప్పేది ఒకటే, 40 పదులు రాజకీయ చాణక్యం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసి అన్యాయంగా కేసు పెట్టి జైల్లో పెడితే ఈరోజు తెలుగుదేశం పార్టీ మోగపోయి రాష్ట్ర ప్రజలు అధోగతిలో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే మచ్చ లేకుండా బయట తీసుకొచ్చాడో అలాంటి నాయకుడు సారథ్యం ఉండాలని, అలాంటి నాయకుడికి దేవుడు ఆశీస్సులు ఉండాలని, అష్టారోగ్యంతో ఉండాలని ఈ తెలుగు యువత పూజ చేసుకొని లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం.